AK-47 గన్ తయారు చేసింది ఈ వ్యక్తే. అండ్ తన ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి చాలా బాధపడ్డాడు. నేను తయారు చేసిన గన్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, దానికి కారణం నేనేనా అని అతను కుమిలిపోయాడు. గాయస్, ఇతనే మిఖేల్ కలాష్నికోవ్. 1941లో వరల్డ్ వార్ II జరుగుతున్న సమయంలో మిఖేల్ రష్యన్ సోవియట్ యూనియన్ లో ట్యాంక్ మెకానిక్ గా పనిచేసేవాడు. జర్మనీ చేసిన ఒక అటాక్ లో గాయపడి అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అక్కడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. మన సోవియట్ యూనియన్ సైనికుల దగ్గర ప్రాపర్ ఆటోమేటిక్ గన్స్ లేవు, జర్మన్స్ దగ్గర అడ్వాన్స్ MP40 లాంటి సబ్మర్షన్ గన్స్ ఉన్నాయి, కానీ మన వాళ్ళ దగ్గర అలాంటివి లేవు అని అతను గుర్తించాడు. అందుకే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడే అతనికి AK-47 గన్ ఆలోచన వచ్చింది. అతను మన సైనికుల కోసం ఒక సింపుల్ రిలయబుల్ గన్ తయారు చేయాలనుకున్నాడు. అలా హాస్పిటల్ బెడ్ మీద AK-47 డిజైన్ మొదలైంది. తర్వాత కలాష్నికోవ్ విజయవంతంగా ఆ గన్ ను తయారు చేశాడు. అండ్ ఇది పెద్ద సక్సెస్ కూడా అయ్యింది. ఎండలో, వానలో, మంచులో ఇలా ఏ కండిషన్ ఉన్నా ఈ గన్ జామ్ అవ్వకుండా పనిచేసేది. అండ్ ఇది చాలా సింపుల్ గా కూడా ఉండేది. అంటే గన్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేని వాడు కూడా దీన్ని ఈజీగా యూస్ చేయగలడు. అండ్ ఇలా ఇది కమ్యూనిస్టుల వెపన్ గా మారిపోయింది. అయితే నేటి మంచి రేపటి చెడుకు కారణం అవుతుందన్నట్టు మంచి కోసం చేసిన పని చివరికి చీకటి మార్గాన్ని తెరిచింది. AK-47 గన్ పాపులారిటీ అక్కడితో ఆగలేదు. సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉండడంతో ఈ గన్ బ్లాక్ మార్కెట్